అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి మార్చి 8 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెందుకుంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ దుర్గ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు పేరు కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారం రేపటి దిన ఫలితాల ప్రకారము మీ మనసుకు దగ్గరైన వ్యక్తి రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీ కళ్ళ ముందుకైతే రాబోతున్నారండి. రాత్రి 8 గంటల తర్వాత మీ ప్రియమైన వ్యక్తి కానీ అతను కానీ తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. ఇందుకీ ఆ వ్యక్తి మీ జీవితంలోకి తలుపు అయితే ఖచ్చితంగా తలుపు తట్టబోతున్నారండి. మరి దూరమైనటువంటి ప్రేమ అది మీ జీవితంలోకి తలుపు తట్టబోతుంది. అంటే మరి అది సామాన్యటువంటి విషయం కాదు కదండి. రేపటి రోజున మీ ముందుకు ఒకరే కాదండి, ఇద్దరు వస్తుంటారు. ఇద్దరు వస్తారు. ఒకరు గతం నుంచి తిరిగి వచ్చినటువంటి వ్యక్తి, మరొకరు మీ భవిష్యత్తును నిర్మించకపోయేటువంటి ఒక వ్యక్తి, నిజమైనటువంటి ఒక వ్యక్తి. అందుకే గతంలో జరిగినటువంటి రేపటి రోజున మీకు లోపల గాయం చేసి ఉంటుంది. బయట చాలా బలంగా కనిపించినా లోపల ఇంకా కొన్ని ప్రశ్నలు ఎన్నో మిగులుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ పాత వ్యక్తి మళ్ళీ పంపించే సూచనలు అయితే బలంగా కనపడుతూ ఉన్నాయి. రేపటి రోజున ఒక కాల్, అలాగే ఒక మెసేజ్, మరి సోషల్ మీడియా ద్వారా ఏదైనా ఒక నోటిఫికేషన్ మరలా మీ ముందుకు వచ్చేటువంటి అందేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇలా ఆ వ్యక్తి చెప్తుంటారండి, నువ్వు లేక నేను పూర్తిగా లేను, ఇన్నాళ్ళు నేను చాలా దూరం చేస్తున్నాను, నాకు అర్థం కావట్లేదని చెప్పి మిమ్మల్ని మళ్ళీ కూడా తప్పుదోవ పట్టించి మీ జీవితంలోకి మళ్ళీ వచ్చే రకంగా అయితే ఆ వ్యక్తి మళ్ళీ రాబోతున్నారు. మిమ్మల్ని నరకయాతన, మానసిక వేదన అనుభవించి ఉంటారు అని వాళ్ళు చెప్పే మాటలు మీ గుండెని తాగుతాయి. కానీ మరి అదే సమయంలో మరి ఇంకొకరు కూడా ఉన్నారండి. రేపటి రోజున మీ కష్టకాలంలో మీకు మద్దతుగా నిలిచిన వ్యక్తి, మీరు ఏడ్చినప్పుడు విముక్తి చేసినటువంటి వ్యక్తి, మీ జీవితానికి మీ విజయాన్ని నిజంగా సంతోషించినటువంటి ఒక వ్యక్తి రేపటి రోజున మీ ముందుకు నిజంగా మీకు సరైన వ్యక్తి ఎవరనేది ఇప్పుడు మీకైతే అర్థమవుతుందండి. చాలామందిలో చాలా కన్ఫ్యూజన్స్ కూడా, చాలా వరకు అర్థం కాని అయోమయ పరిస్థితులు కూడా, మానసిక ఒత్తిళ్ళు ఎన్నో ఉంటాయి. అసలు చాలామంది ఏ వ్యక్తి వస్తే మనకి నేను ఎలా స్పందించాలి, మరి ఆమె నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా, ఇప్పుడు నా జీవితంలోకి ఎలా వస్తుందని అసలు అయితే మీకు అర్థం కాదు. ఎందుకంటే మీ జీవితం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మలుపనే రేపటి రోజున ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఆ వ్యక్తి మీ జీవితంలో రావటాన మీరు రకాల సమస్య కూడా ఎదుర్కోబోతున్నారండి. ముఖ్యంగా గతంలో నొప్పి వచ్చినా కానీ ఇప్పుడు మీ హృదయాన్ని మిగిలిపోయేటువంటి వ్యక్తిగా నిలబడతారు. ఇద్దరిలో ఎవరో ఒకరు నేను చెప్పేది ఏమిటంటే రేపటి రోజున ఈ రాశులు ఎప్పుడు కూడా మీకు అగ్నితత్వ రాశిగా ఉన్న ఈ రాశి వారు చాలా కూడా అంటే ఎలా ప్రకాశిస్తారు, మీరు అలా ప్రకాశిస్తూనే ఉంటారండి. గత కొన్నేళ్లుగా మీరు కొంచెం లోపలికి వెళ్ళిపోయారు. బయటికి బలంగా కనిపించినా లోపల మాత్రం ఒంటరితనం పెరిగింది. ప్రేమ విషయంలో ఒక నిరాశ, ఒక నిశ్చిత, హృదయం, మానసిక బాధ, మానసిక గాయం, మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. ఎవరు కూడా మీ జీవితంలోకి రాలేకపోయారు. కానీ మీ హృదయము వ్యక్తిని మర్చిపోలేకపోయిందండి, గమనించకపోయారు. ఎందుకంటే మీరు చాలా నిజాయితీగా ప్రేమించారు. మీరు ఇచ్చింది 100%, కానీ వచ్చేది మాత్రం 50% మాత్రమే. ఒక చిన్న అపార్థం, ఒక చిన్న ఈగో, క్లాస్ మరియు కుటుంబ అడ్డంకి ఈ వ్యక్తిని పూర్తిగా దూరం అయ్యేలా చేశాయన్నమాట. ఇప్పుడు మరి ఎందుకని ఈ సిచ్యువేషన్స్ మనకు జరుగుతున్నాయంటే పూర్తిగా రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీకు ప్రేమ మరియు సంబంధాలలో మరింత యాక్టివ్ చేస్తుంది, మరియు బంధాలను మరింత దగ్గరయ్యేలాగా చేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా రేపటి రోజున ఈ యొక్క గ్రహం అనేది మీకు ప్రేమ గ్రహము. ఈ గ్రహం అనేది కనుక పాత బంధాలను ముందుకు తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణంగా నిలబడుతుంది. మరి ముఖ్యంగా అలాగే మెర్క్యూరీ అంటే మరి ఈ యొక్క జీవితంలోని కమ్యూనికేషన్లో తిరిగి ప్రారంభించే స్థితిని మీకు ఇవ్వటం కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశంగా నిలబడుతుంది. రేపటి రోజున భావోద్వేగాలు కాకుండా గౌరవంతో మీకు పూర్తిగా ప్రత్యేకంగా చూపించేటువంటి అవకాశం, అనుకూలమైనటువంటి పని జరుగుతుందండి. ఎప్పటికప్పుడు మీరు ఖచ్చితంగా కూడా
అంటే పూర్తి స్థాయిలో సమస్యలు మానసిక ఒత్తిళ్ళు ఎక్కువ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే మరి రేపటి రోజు మీరు ఆత్మగౌరవాన్ని పరీక్షిస్తారు. ఈ సమయంలో ఈసారి మీకు భావోద్వేగాలు కూడా గౌరవంతో నిర్ణయాలతో తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి. గత వ్యక్తి జ్ఞాపకాలను ఇప్పుడు కానీ భావోద్వేగాలను మీరు కలుపుతారు. కానీ నిజమైన వ్యక్తి ఎవరో మీ భవిష్యత్తుకు స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఎంతైనా కనపడుతూనే ఉన్నాయండి. మరి ఇందులో నేను చెప్పేటువంటి ఏంటంటే ముఖ్యంగా ఇందులో ప్రధానమైన వ్యక్తి ప్రవేశం ఏ విధంగా ఉంటుందంటే పూర్తి స్థాయిలో కనబడుతుంది. అందులో ముఖ్యంగా మీ జీవితంలోకి రానటువంటి వ్యక్తులు 2 విధాలుగా కనబడతారండి. గతంలో దూరమైనటువంటి ప్రేమ తిరిగి రావటము, లేదా మీకు చాలా కాలంగా నిశ్శబ్దంగా ప్రేమిస్తున్న వ్యక్తి మీ ముందుకు రావటము. ఇది ఆడవాళ్ళైనా కావచ్చు, మగవాళ్ళైనా కావచ్చు. ఈ వ్యక్తి ప్రతి మాట కూడా గమనించేటువంటి వ్యక్తే. మరి మీ బాధను మాట లేకుండా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, మీ సక్సెస్కి అసూయపడినటువంటి వ్యక్తి మరి ఇవాళ మీ చుట్టూరా గమనిస్తున్నట్లయితే ఇది ఒక స్నేహితుడు కానీ, ఒక సహోద్యోగి కానీ, ఒక బంధువు కానీ ఎంతో కాలం మిమ్మల్ని ఎంత మానసిక బాధ పెడుతున్నారో, ఎంత మనశ్శాంతి లేకుండా చేస్తున్నారో, మీ అభివృద్ధిని, మీ యొక్క ఆకాంక్షని, మీ యొక్క జీవితాన్ని రేపటి రోజున ఎంత ఇబ్బందులకు తోసేస్తున్నారో మరి పూర్తిగా మనల్ని మానసిక ఒత్తిడిలోకి అంటే చేయడం చూస్తూనే ఉంటారు. కానీ ఎంతమంది ఎంతకాలంగా ఎన్ని ఇబ్బందులు కలిగించినా మనిషి మానట్లుగా ఈ రాశి వారు ఎప్పుడు కూడా వెనకడుగు వేయరండి. దేన్నైనా సరే ముందుగా సాధించుకొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిజంగా ఒక విషయం చెప్పాలండి, రేపటి రోజు మీకు ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే గతంలో నుంచి వెళ్ళిపోనివ్వండి. ప్రేమ మళ్ళీ మనకు తిరిగి రావడం అనేది వాస్తవానికి చాలా మందిలో ఇందులో ఒక ఆశ్చర్యకరమైనటువంటి భావన, ఒక అద్భుతి కూడా, ఒక అద్భుతం జరుగుతున్నట్లుగా, లేదా మన జీవితంలో ఒక లైఫ్లో ఏది సాధించాలనుకున్న వారు కూడా మళ్ళా రాగానే మనం సాధించాలనేటువంటి పొజిషన్ కూడా వెళ్తుంటారు. అలాగే ఇందులో వాస్తవం ఏంటంటే మీ నుంచి మిమ్మల్ని వదిలిపోయినటువంటి, మీ నుంచి వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తికి నువ్వు అవసరం లేదు. ఒకప్పుడు నీ దగ్గర ఉన్నా, తిన్నా తినకపోయినా, చేసినా చేయకపోయినా నీతో పాటు ఉండి నీ కష్ట సుఖాల్లో గమనించి నిన్ను అభివృద్ధిలో తీసుకెళ్ళి నిన్ను మంచిగా చూసుకొని నీ దగ్గర ఎప్పుడు ఉండేవాళ్ళే నిజమైన ప్రేమికులు. నిజంగా ప్రేమించేవాళ్ళని అర్థం చేసుకోవాలి. ఏదో అట్రాక్షన్ అయితే కాదండి రేపటి. ఎందుకంటే వాళ్ళు మీ దగ్గర డబ్బు ఉందా, లేదంటే నువ్వు మంచి పొజిషన్కి వెళ్తున్నావనో, లేకపోతే నీ యొక్క మంచితనం ఒకప్పుడు నువ్వు మంచిగా ఉన్నావని, ఇప్పుడు బాగా అలా ఉన్నావని, నువ్వేం మారలేదు, ఒకప్పుడు ఏ విధంగా అయితే ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావని. కానీ వాళ్ళ దృష్టి మారింది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళినటువంటి ప్రాంతాలు వాళ్ళని ఎవరు సరిగ్గా చూసుకోవాలని, నువ్వు చూసిన ప్రేమ ఎవరికి చూపించలే అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు గుర్తొచ్చి చెప్తూ ఉంటారు. వాళ్ళకి నువ్వు మంచిగా చూసుకున్నావు, మంచిగా చేశావు, ఇది ఒక ఆప్షన్ మాత్రమే అండి. కాబట్టి నిజంగా ప్రేమించేవారు ఎవరో నువ్వు గమనించాలి. రేపటి రోజు ఖచ్చితంగా కూడా మీరైతే ఒక కన్క్లూజన్ బయటకు వస్తారండి. తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. కొన్ని రోజులు గమనించండి, ఎవరి వల్ల ఎవరి మాటలో కాదు పనిలో ప్రేమ చూపిస్తున్నారు చూడండి. గతం మధురం కనిపించినా కానీ అదే మళ్ళీ గాయం తెరవచ్చు. మరి ప్రస్తుతం ఉన్న నిజం మాత్రమే మీ జీవితంలోకి నెమ్మదిగా అయితే ఖచ్చితంగా స్థిరత్వంగా అయితే నిర్మిస్తుందండి. రేపటి ఖచ్చితంగా కూడా మీ ప్రేమ ఎందుకు దూరమైంది అంటే యుగో సమస్యల సమయం సరిగ్గా లేకపోవడం వలన దూరమైన వారు మరి ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ మీ జీవితంలోకి వస్తున్నారంటే ఏదో ఒక బలమైన కారణం అయితే ఖచ్చితంగా ఉండే ఉంటుందండి. కాబట్టి మీరు అంటే ఎందుకు వస్తున్నా అనేది ఒక రకంగా ఆలోచించుకున్నట్లయితే మీరు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే అందుకు కూడా మంచిది. అదేవిధంగా రేపటి రోజున రాశి ఫలితాల ప్రకారం మీరు బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. అవసరమైన ధనం లేకపోవడం వలన కుటుంబంలో అసమ్మతి కారణమవుతారు. రేపటి రోజున ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క సలహాలను తీసుకోండి. మీ కుటుంబ సభ్యుల పట్ల మీ దబాయింపు తత్వం పనికిరాని వాదనలకు దారితీసి విమర్శలకు తెరలేపుతుంది. మీకు ప్రియమైన వారితో మీ వ్యక్తిగత భావనలు, రహస్యాలు పంచుకోవడానికి ఇది సరైన సమయం అయితే కాదండి. మీ యొక్క తీరిక లేని పనులను పక్కన పెట్టి మీ పిల్లలతో సమయం గడపండి. వారితో గడపడం వల్ల మీరు ఏమి పోగొట్టుకున్నారో తెలుసుకోగలుగుతారు. రేపటి రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని చెడ్డ కోణాన్ని చవి చూపించి నరకం చూపిస్తారు. రేపటి రోజు మీరు మీ ప్రియమైన వారు మీ యొక్క ఆనందానికి, సంతోషానికి ముఖ్య కారణం కూడా మీరు ఖచ్చితంగా రేపటి రోజున గ్రహిస్తారండి. రేపటి రోజు ఖచ్చితంగా కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామి కాలం చేయడం వల్ల మీకు అండగా కూడా దాంపత్య జీవితంలో సుఖంగా ఉంటుంది. మరి తెలుసుకున్నాక జాతక ఫలితాలను తిరిగి రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.